మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి. అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముందు తెలుసుకోండి. రుద్రాక్ష ప్రతి మనుష్యుడు ధరించాలి. రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు, కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి. కానీ 5 ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రాక్షం అని ఈ 5 ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది. ఎందుకంటే 5 సంఖ్య ఇది మనసుకి కారకం కాబట్టి 5 ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు. ఈ రాశి పరంగా కనుక చూసుకున్నట్లయితే ఏలనాటి శని, అర్ధాష్టమి శని, కంటక శని, రాబోయే శని మహాదశ, లేకపోతే ఎవరికైతే శని ఏలనాటి శని మొదలవబోతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి. కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి. మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్నట్లయితే ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారా అవ్వరా అని. ఇంకో విషయం ఏంటంటే ఈ మేషరాశి వారి జీవితం ఎలా ఉంటుంది నార్మల్గా ఎంతో కాస్త తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుతాం. మరి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు కనుక మనం మేషరాశి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏప్రిల్ లోపల ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నాను. ప్రతి ఒక్క రాశి గురించి చాలా సూక్ష్మంగా ఆలోచించే విధానం ఎలా తెలుసుకోవాలి అని, ఆ వ్యక్తిని జీవితం లోపల సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే చేయాల్సిన పరిహారం కాదు, ఒంట్లోనే కొన్ని మార్చుకోవాల్సిన కొన్ని గుణాలు ఉంటాయి, అవి మార్చుకుంటే సక్సెస్ఫుల్ అవుతారు. దాని గురించి మనం ఏప్రిల్లో ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నాం. అప్పుడు మీరు చూడండి. ఇది నేను చెప్పబోయే విషయం నార్మల్గా ఉండబోతుంది. సక్సెస్ఫుల్ అవుతారా అవ్వరు ఎందుకంటే మొదలు పెట్టంటే లాస్ట్ 2.5 days మనం గమనించినట్లయితే కుంభరాశి నుంచి సిరీస్ మొదలైంది. యాక్చువల్లీ నేను కేవలం ఒకటే రాశి కోసం చెప్పాలని అనుకున్నాను, కానీ చాలా మంది డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా రాశుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మేష రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారు చూడండి, ఎవరైనా కానివ్వండి, కాలచక్రంలో మొదటి రాశి మేషరాశి. మేషరాశి సింబాల్ కనుక మీరు చూసినట్లయితే మేక ఉంటుంది అని. ఇంకో విషయం ఏంటంటే ఈ రాశిలో రవి ఉచ్చస్థానం, ఇది సూర్యునిది ఉచ్చస్థానం మేషరాశి. సూర్యునికి ఈ మేషరాశిలో ఉచ్చస్థానం ఎందుకు ఇచ్చారు అని, సూర్యుడు ఈ రాశిలోనే ఎందుకు ఉచ్చ రాశి పొందాడు. శనిదేవుంది నీచ రాశి ఈ రాశి, శనిదేవుంది నీచ రాశి మేషరాశి. ఎందుకు అవుతాడు శనిదేవుడు? న్యాయ కర్మాధిపతి శనిదేవుడు మేషరాశిలో నీచ రాశి పొందడానికి కారణం ఏంటి అది కూడా తెలుసుకుందాం. ముందు ఒక విషయం చెప్తే వీళ్ళ గుణ అవగుణాల గురించి తెలుసుకోండి. చెడు కన్నా ఎక్కువ మంచిని చెప్తాను కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మంచి అంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల చెడు కూడా ఉంటాయి, మంచి కూడా ఉంటాయి. ఒకవేళ కేవలం మంచి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నా అర్థం చేసుకోండి. ఎందుకంటే రెండు ఉంటాయి, రెండు ఉండాల్సిందే. అప్పుడే బాడీ కంట్రోల్ అవుతుంది, లేకపోతే అన్కంట్రోల్ అవుతుంటుంది బాడీ. చూసినట్లయితే మేషరాశి వారు ఇది అగ్నితత్వ రాశి, చరరాశి అని. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ప్రత్యేకంగా ఏంటంటే రాత్రి బలి కన్నా దివాబలి ఎక్కువ ఉంటారు. దివాబలి అంటే ఏంటంటే వీళ్ళ ఆలోచనలు థింకింగ్స్ ఎక్కువ కనుక ఆలోచించాల్సి ఉన్నట్లయితే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే, ఏదైనా పని గురించి ఆలోచించి ఒక జడ్జిమెంట్ కనుక ఇవ్వాలనుకున్నట్లయితే వీళ్ళు రాత్రి ఎప్పుడు ఇవ్వకూడదు, వీళ్ళు రాత్రి ఎప్పుడు జడ్జిమెంట్ చేయకూడదు. వీళ్ళు జడ్జిమెంట్ మార్నింగే చేయాలి. వీళ్ళు తీసుకున్న ప్రతి డిసిజన్ కనుక నైట్ కనుక ఉన్నట్లయితే ఆ డిసిజన్ 100% రాంగే అవుతుంది. మార్నింగ్ డిసిజన్ తీసుకోండి, ఖచ్చితంగా మీ డిసిజన్ రైట్ అవుద్ది. ఇక్కడ కమ్ టు పాయింట్, మనం ఈ వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది. అగ్నితత్వ రాశి చరరాశి కాబట్టి మారే రాశి, మారుతుంటారు, ప్రతి క్షణం మారుతుంటారు. మార్నింగ్ ఒకేలా ఉంటారు, మధ్యాహ్నం ఒకలా ఉంటారు, రాత్రి వేరేలానే ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర కోపం చాలా ఎక్కువ వచ్చుద్ది, కోపం చాలా ఎక్కువ వచ్చుద్ది. ఎక్కువసేపు ఉండదు కానీ చాలా ఎక్కువ వచ్చుద్ది. ఎక్కువసేపు కోపం ఉండదు కానీ ఆ టైం ఎంతసేపు అయితే కోపం ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కనుక మీరు వాళ్ళని కాస్త కంట్రోల్ చేసినట్లయితే పర్వాలేదు. యాక్చువల్లీ మామూలుగా మేషరాశి వారు అనవసరమైన విషయాలకు ఎక్కువ కోపడరండి. ఎందుకలా అంటున్నా అంటే ఒక విషయం తెలుసుకోండి. ఈ 12 రాశుల లోపల మొదటి రాశి మేషరాశి ఎందుకు ఉంది అది కూడా మీరు తెలుసుకోవాలి. కొన్ని విషయాల లోపల రవి ఈ రాశి లోపల ఉచ్చరాశి పొందడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి అన్ని విషయాలు తెలిసి ఉన్నా కూడా ఆ వ్యక్తి వాళ్ళ సీమితం లోపల వాళ్ళ పరిమితంలో ఉండి అవసరమైన పనులు చేసుకోవడము అని అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా పోవడం, ఇది మేషరాశి దగ్గర తత్వం. ఇది వీళ్ళకి ఎంతో కావాలి అంతే ఆలోచించుతారు, అతి ఎక్కువ ఆలోచించారు. ఏది కూడా అవ్వనివ్వండి, వీళ్ళకి ఎంత అవసరమో అంతే తీసుకుంటారు, ఎక్కువ వద్దంటారు. కానీ వీళ్ళు ఫ్యామిలీ మనిషి అంటే కుటుంబానికి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులు మేషరాశి వారు.
కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర బౌద్ధిక క్షమత చాలా ఎక్కువ ఉంటుంది, బుద్ధిమత్త చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళని కనుక మీరు ఎప్పుడైనా ఏదైనా పని కనుక చేయించుకోవాలనుకోలేదు, మేషరాశి వారు ఎవరైనా కావనివ్వండి, వాళ్ళని కాస్త మెచ్చుకుంటే చాలు. వాళ్ళని కాస్త మెచ్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీద ఏదైనా పని అయితే వీళ్ళు చేయగలుగుతారు, చేస్తారు కూడా. కానీ వీళ్ళ దగ్గర ఇంకో నెగటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు తొందరపాటు చాలా చేస్తుంటారు, చాలా తొందరపాటు చేస్తుంటారు. అంటే వీళ్ళ నోట్లో ఒకటి మాట ఒకటి ఆగదు. అంటే తొందరపాటు ఎంత ఫాస్ట్ అంటే ఈరోజు అనుకున్నది ఈరోజు అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఏదైనా కానివ్వండి, ఎలా అయినా కానివ్వండి, అందులో వాళ్ళ పని అయితే మరీ ముఖ్యంగా చేయించుకుంటారు. రాత్రి 12 గంటలకు షాప్ క్లోజ్ అయి ఉన్నా సరే వీళ్ళకి అవసరమైన వస్తువు ఏదైనా ఉన్నట్లయితే వీళ్ళు ఏ విధంగానే కానివ్వండి, ఎలా అయినా కానివ్వండి, రప్పించుకుంటూ వస్తువుని తెప్పించుకుంటుంటారు. అంత కాన్ఫిడెన్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర వీళ్ళ సెల్ఫ్ మేడ్ ఎక్కువ ఉంటారు. సెల్ఫ్ మేడ్ అంటే అవతల వ్యక్తి పైన ఎక్కువ విశ్వాసం పెట్టుకొని, వాళ్ళ పైన ఎక్కువ ఆశలు పెట్టుకొని, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని పెట్టుకోకుండా సెల్ఫ్ మేడ్ పర్సన్. నాకు ఇది కావాలంటే నేనే చేయాలి, నా కోసం ఎవరు రాలు, అది తెలుసు వీళ్ళకి అని వీళ్ళే చేస్తారు అని వీళ్ళ లైఫ్ చాలా తక్కువ వయసు నుంచి స్ట్రగల్ మొదలవుతుంది. మేషరాశి వారిది తక్కువ వయసు నుంచే స్ట్రగల్ మొదలవుతుంది. కానీ లైఫ్ లోపల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ లోపల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు ఆలోచిస్తారు, బాగానే ఆలోచిస్తారు, కానీ క్షణిక సుఖం కోసం కొన్నిసార్లు తప్పులు ఎక్కువ జరుగుతుంటుంటాయి వీళ్ళ లైఫ్ లోపల. ఒక డిసిజన్ తీసుకునే ముందు తొందరపాటు చాలా చేస్తుంటారు, ఆలోచించి డిసిజన్ తీసుకోరు, తప్పులు జరుగుతాయి, చాలా తప్పులు కూడా జరిగే ఉంటాయి. కానీ ఎందుకు అలా జరుగుతుంది అంటే వీళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోవడం వల్ల, సరిగ్గా మార్గదర్శనం లేకపోవడం వల్ల. ఒక వ్యక్తికి లైఫ్ లోపల ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే మరి అందులో మేషరాశి వారికి ఏంటంటే మార్గదర్శనం చాలా అవసరము. చాలా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, చాలా అద్భుతమైన థింకింగ్ ఉంటుంది, కానీ ఆ థింకింగ్ సరైన వేలో తీసుకెళ్ళాలి. ఆ ఆలోచనకి సరైన వేల కనుక తీసుకెళ్ళినట్లయితే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు. కానీ వీళ్ళేంటంటే దిగ్బలి అవుతారు. దిగ్బలి ఏంటంటే దిక్కులు తెలియని స్థితి వ్యక్తి ఎలా ఉంటారు, కన్ఫ్యూజన్ లోపల ఆ విధంగా వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు, ఆస్తి, పేరు, ప్రఖ్యాత, కుటుంబం, సహయోగం అంతా ఉంది. మనసు దగ్గర లేదు, మనసు స్థిరంగా లేదు. మనసు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఆలోచిస్తూనే ఉంటుంటుంది. మనసు ఎప్పుడు ఏదో విధంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వీళ్ళు లైఫ్ లోపల కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ వీళ్ళు ఏమవుతారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు పక్క వాళ్ళకి చాలా తెలుసు. వీళ్ళు ఏమవుతారు, ఏం చేయగలుగుతారు పక్క వాళ్ళకి చాలా తెలుసు. పక్క వాళ్ళు వీళ్ళని చూసి చాలా కొలుక్కుంటూ ఉంటారు. మేషరాశి వారు ఎవరైనా చూడండి, వాళ్ళ లైఫ్ లోపల శత్రువులు చాలా ఉంటారు. శత్రువులు ఎలాంటి శత్రువులు అంటే కనిపించరు, కానీ కనిపించకుండా చాలా మంది మీ పైన అంటే ఏ విధంగానే కావచ్చు, ఎలానే కావచ్చు, చాలా వ్యక్తులు మీ పైన ఒక నిఘా ఉంటుంది. ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అంటే ఏ విధంగా ఒక రకం చెప్పంటే వీళ్ళ పైన దృష్టి ఎక్కువ పెడుతుంటారు బయట వాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా పెడుతుంటారు, కానీ ఎక్కువ అంటే బయట వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు దేన్ని ఎక్కువ పట్టించుకోరు. మన పని ఎంత ఉంది అంతే చేయాలి, అనవసరమైన విషయాలు మనం ఎక్కువ మాట్లాడకూడదు, చేయకూడదు అని వీళ్ళు ఎక్కువ తొందరగా దేన్ని అంత అట్రాక్ట్ అవ్వరు. ఒకవేళ అట్రాక్ట్ అవుతే అది పూర్తిగా దక్కే వరకు వదలరు. లేజీ అయితే నార్మల్గా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర బద్ధకం అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర బద్ధకం ఎప్పుడు వచ్చుద్దంటే, ఈ రాశి వాళ్ళ దగ్గర మీ దగ్గర ఎప్పుడు వచ్చుద్దంటే, మీ పని ఎంతవరకు కావాల్సి ఉందో అంతవరకు మీ పని అయినట్లయితే చాలు. పక్క వాళ్ళ పని కోసం అయితే మీరు కాస్త చేద్దాము అవ్వాలనిపిస్తుంటుంది, కానీ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించుతారు. కానీ అవతల వ్యక్తి మిమ్మల్ని వదలరు. కానీ చిన్నప్పుడే తక్కువ వయసు లోపల రెస్పాన్సిబిలిటీ, సోషల్ లోపల పేరు కానివన్నీ, సోషల్ లోపల కాస్త అనుభవాలు ఎక్కువ రావడం వల్ల, ఎక్కడ ఎలా బ్రతకాలి తెలిసి రావడం వల్ల లైఫ్ని సరిగ్గానే హ్యాండిల్ చేయడానికి మీరు ప్రయత్నించుతారు. ప్రేమ జీవితం వీళ్ళు ఎక్కువ అంత సుఖంగా అయితే అస్సలు ఉండదు. నార్మల్ తెలుసుకోండి, ప్రేమ జీవితం మేషరాశి వారి అంత సుఖంగా అయితే ఉండదు. దాంపత్య జీవితం కనుక మీరు చూసుకున్నట్లయితే ఏంటంటే దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి. కానీ ఏంటంటే కొన్ని విషయాల లోపల మీరు కాస్త తగ్గుతూనే బాగుంటారు. అవతల వ్యక్తి కోప్పాడే కొద్దీ మీరు కూడా కోప్పాడితే మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నట్టు అవుతారు. అలా కాకుండా అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఆ వ్యక్తికి అప్పుడు జవాబు చెప్పకండి, తర్వాత చెప్పండి. కానీ తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు, తొందరపాటులో చేసిన మాటలు చాలా ఇబ్బందికరంగా అవుతాయి. కానీ లైఫ్ లోపల ఎవరికి ఎప్పుడు హామీ ఇవ్వకండి. ఏ విషయందైనా కానివ్వండి, దేనిదైనా కానివ్వండి, హామీ అస్సలు ఇవ్వకండి.
ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు చూసుకుందాం, వీళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు అవ్వరా? తప్పకుండా లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారు. తప్పకుండా ఇలాంటి జాతకులు లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారు. ఎప్పుడు అవుతారు? వీళ్ళ ఏజ్ 38 అయిన తర్వాత అవుతారు. వీళ్ళ ఏజ్ 38 అయిన తర్వాత అవుతారు. అలా కనుక చూసుకున్నైతే చిన్నప్పటి నుంచే వీళ్ళ కొన్ని కొన్ని విషయాల లోపల కొన్ని అంటే చిన్నప్పుడు శుభ గడియాలు కొన్ని ఉంటుంటాయి. ఏజ్ 16కి ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది వీళ్ళకి. మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి, ఏజ్ 16కి మంచి అవకాశం ఉంటుంది. లైఫ్ టర్నింగ్ పాయింట్ 16కి ఉంటుంది. రెండోది 27కి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మూడోది 38. ఈ మూడు ఏవైతే నేను చెప్పాను ఈ ఇయర్లు వాళ్ళ పుట్టిన అంటే ఆ టైంలో వాళ్ళ ఏజ్ ఉండాలి. ఆ టైంలో ఒక గొప్ప అవకాశం టైంలో నిర్ణయం చాలా టర్నింగ్ పాయింట్ అవుతుంటుంది వీళ్ళది. ఒకవేళ మీది లేకపోయినట్లయితే రాబోయే రోజు అంటే ఇయర్ అనుకున్నట్లయితే చాలా ఆలోచించండి ఆ టైం లోపల. ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీ అప్పుడే మీకు వస్తుంటాయి. దాన్ని కనుక మీరు సాధించినట్లయితే లైఫ్ చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. మేషరాశికి ఒక ప్లస్ ఏంటంటే దైవీ సహకారం ఎప్పుడు వీళ్ళ తోడుగానే ఉంటుంది. దైవీ సహకారం వీళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి దేని పట్ల ఎక్కువ దిగులు పెట్టుకోకండి. కానీ ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి. మీరు చాలా బాగానే మాట్లాడతారు, అవతల వ్యక్తికి మీరు కోపగించుకున్నట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి ఎక్కువ అంటే ఏంటంటే వీళ్ళు చాలా చూడడానికి చాలా అమాయకుల్లా కనబడతారు. కానీ మరి అంత అమాయకులను అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు చూడడానికి అమాయకంగా ఉంటారు, అందరికి అమాయకంగా కనబడతారు. కానీ వాళ్ళ మనసుల స్థితి ఏదైతే ఉంటుందో, చలనచిత్రం ఏదైతే ఉంటుందో అది మెమరీ కార్డ్లోనే ఓపెన్ ఉంటుంది. టీవీ పైన అది ఉండదు. మెమరీ కార్డ్ లోపలనే అంతా ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితం మొత్తం, వీళ్ళ చరిత్ర మొత్తం ఎప్పుడు వాళ్ళ మనసులోనే నియంత్రిత ఉంటుంది. అదంత తొందరగా బయట వాళ్ళు పరిచయం అంటే అంత తొందరగా బయట వాళ్ళు తెలుసుకోరు. కానీ వీళ్ళ మనసు చాలా గంభీరంగా ఉంటుంది. బయట నొక్కుంటుంటారు కానీ మనసులో చాలా యుద్ధాలు చాలా జరుగుతుంటుంటాయి. చాలా ఉన్న వీళ్ళ గురించి లైఫ్ లోపల సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు. చెప్పిన ఆ ఇయర్‌కి తప్పకుండా సక్సెస్ఫుల్ దాని ముందు అవుతారు. ఇప్పుడు మీకు అనిపించొచ్చు నేను ఇంకా కాలేను, మీరు చెప్పిందంతా అబద్ధం గనుక మీకు అనిపించినట్లయితే మీ జాతకంలో శని గనుక మేష రాశిలో ఉన్నట్లయితే, శనిదేవుడు గనుక సింహరాశి, ధనుసు రాశిలో ఉన్నట్లయితే మీరు నేను చెప్పిన టైంకి అసలు సక్సెస్ఫుల్ అవ్వరు. మళ్ళీ చెప్తాను ఎందుకంటే శనిదేవుడు చాలా కారకుడు. ఎందుకంటే అగ్నితత్వంలో శని గ్రహుడు ఉన్నట్లయితే అది అందరికీ శుభ ఫలాలు అస్సలు ఇవ్వడు. ఎందుకంటే మేష రాశిలో పుట్టడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే మీరు కష్టం చాలా పడ్డానికే మీరు పుట్టారు. మేష రాశిలో పుట్టిన ఎవరు కూడా చూడండి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కోరికలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ముఖ్యంగా కోరికలు అంటే మరీ పెద్దగానే కాదు, ఫ్యామిలీ దృష్టితోటి వీళ్ళ కోరికలు పెద్దగా అయితే ఉంటుంటాయి. శ్రీమాత్రే నమః.